రమేష్ గారి మాటలు విందాము. ఈ మధ్య ఈయన క్యారెక్టర్లు తాగట్లేదేంటో. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. జనరల్గా ఇంతకుముందు సిద్ధారెడ్డి అన్నతో కూర్చొని మాట్లాడుతూ టీజర్ చూసి, మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చినా కమర్షియల్ సినిమాలు తీయరు. ఏది ఓ 10 కోట్లు ఇస్తాం కమర్షియల్ సినిమా తీయండి అన్న తీయలేరు. ఇండియాలో అట్లా చాలా తక్కువ మంది దర్శకులు ఉంటారు. అందులో నేను ఎప్పుడో ఫిలిం ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు అన్నతో మాట్లాడుతూ శ్యామ్ బెనగల్ గారి గురించి విన్నాను. 2005లో ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు మాకు కొన్ని సినిమాలు చూపిస్తారు కదా, ఆ టైంలో ఆ పేరు విన్నాను. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమాల పిచ్చితో కొన్ని సినిమాలు డిఫరెంట్గా చూడాలనుకునే టైంలో నగేష్ కుక్నూర్ గారి సినిమాలు చూశాను. డోర్ అని, తర్వాత ఎక్బాల్, అంటే చాలా రెగ్యులర్ సినిమాలు తీయరు వీళ్ళు. నాకు తెలిసి ఇండియాలో రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వాళ్ళే డబ్బులు పెట్టుకొని అవసరం అనుకుంటే నేను సమాజానికి ఏదో చెప్పాలి అని ఉన్న ఏకైక దర్శకుడు నాకు తెలిసి మల్లేశం డైరెక్టర్ రాజు గారు. ఎందుకంటే నేను మల్లేశం సినిమాలో యాక్చువల్లీ నా పాత్ర అది కాదు, బిత్తిరి సత్య గారు అనుకున్నారు. అది కుదరకపోతే నేను గుర్తొచ్చాను, నన్ను అడిగారు. నేను అప్పుడు నాకు అనుకున్న డబ్బులు ఇచ్చారు. సార్ నేను ఈ టైం అంటే మేము పర్లేదు రండి అన్నారు. అప్పుడు నాకు తెలియదు, కొత్త డైరెక్టర్ కదా, వెళ్ళిపోయాను మనం ఏంటి అన్న. తర్వాత నాకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి అతను చెప్పే విధానం అన్నీ చూసి షాక్ అయిపోయాను నేను. ఇతనేంటి యుఎస్ అంటాడు, అమెరికా అంటాడు, మళ్ళీ ఇంత క్లారిటీగా ఉన్నాడు. ఓకే తెలంగాణ కదా, మళ్ళీ ఆ చిన్న విలేజ్, ఎక్కడ ఎంత దూరం వెళ్ళినా ఆ ఊరు, ఆ మట్టి, ఆ క్యారెక్టర్స్ను వాళ్ళు విడిచిపెట్టరు కదా, అలా బాగా చేయించాడు. అప్పటి నుంచి సార్ నాకు చాలా పరిచయము, అప్పటి నుంచి నాతో మాట్లాడతాడు. నా అదృష్టం ఏంటంటే నేను అలా మొదలైంది రిలీజ్ అయ్యి దగ్గర 14 years, 400 సినిమాలు చేశా, నంది అవార్డు వచ్చింది. ఈ సినిమా మాత్రం చాలా భయపడుతూ చేశా. సింక్ సౌండ్ నా లిమిట్స్ దాటద్దు, ఏమాత్రం కొంచెం అటు ఇటైనా తాగుబోతు రమేష్ కనిపిస్తాడని అన్న వద్దన్న కొంచెం అని అలా కంట్రోల్ నాతో యాక్ట్ చేయించాడు సార్. నా లైఫ్లో ఈ సినిమా నేను ఎప్పటికీ మర్చిపోను. దీని గురించి ఎందుకు మాట్లాడతానంటే ఈ సినిమా రిలీజ్ అయితే అర్థమైద్ది. అలాగే చాలామంది హీరోలను ట్రై చేశారు, రాజుబాయి మేము మాట్లాడుకున్నాం, కానీ ఎవరికి రాసి పెడితే వాళ్ళకి ఆ సినిమా వస్తుంది అనడానికి మా హీరో ఇలా ఉన్నాడు. కానీ మీరు స్క్రీన్ మీద చూస్తే షాక్ అవుతారు. మెథడ్ యాక్టింగ్ అంటాను చూడు, అంటే ఆ లైన్ గీస్తే ఆ లైన్ పక్కకు కూడా వెళ్ళరు, అంత బాగా యాక్ట్ చేశారు. ఇంతకుముందు పవన్ రమేష్ అని మాట్లాడుతున్నారు కదా, సత్యలో బీకు మాత్రం చూస్తే ఎలా ఉందో ఈ సినిమాలో అంత బాగా యాక్ట్ చేశాడు. వాడు ఫ్రేమ్లో ఉంటే మనం కనిపించం, తినేస్తాడు కెమెరాను, అంత గొప్పగా యాక్ట్ చేశాడు. తర్వాత ప్రణీత్ డల్లింగ్, నేను ఆయన డైరెక్షన్లో కూడా చేశాను, ఆ సినిమా రిలీజ్ అవ్వలే. అతను తెలుసు అందరికీ, మంచి యాక్టరు. బట్ ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడు. ఈయన తప్ప ఇంకెవరు ఫిట్ అవ్వరు అనేలాగా, ఎందుకు మా ఝాన్సీ గారు కానీ, దీనికి అంతటికి కారణం ఒకే ఒక్క దర్శకుడు. డబ్బులు 10 కోట్లు ఇస్తే సార్ సినిమా చేయమన్నా తీయడు, ఆయన జేబులోకి వెళ్ళబెట్టి ఇలాంటి సినిమాలు తీస్తాడు. ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు ఈ క్యారెక్టర్ ఇతను అవ్వాలని. దానికోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాడు, ఎంత కష్టమైనా పడతాడు. బాగా చదువుకొని యూఎస్లో ఉండి ఇక్కడికి వచ్చి గొడ్డు సాకిరి చేసి సినిమా ఇవ్వడానికి తీస్తాండి ప్రపంచంలో అంటే అతను రాజుభాయ్, మల్లేశం డైరెక్టరు. నిజంగా చెప్తున్నా, నేను సీరియస్గా ఇలాంటి సినిమా చేయడం నిజంగా అదృష్టమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా అన్న ఒకసారి వస్తావా ప్లీజ్, మీరే రండి. ఇతను రియల్ డాన్, సీరియస్గా నిజంగా. అంటే ఇతను రాజుబాయ్ పిలిపించి ఇతనితో యాక్ట్ చేయించారు. ఇతను ఫస్ట్ చూసినప్పుడు చాలా లైట్ తీసుకున్నా, ఎవడిండి ఎక్కువ చేస్తున్నా అనుకున్నా. ఈయన గురించి తెలిసిన తర్వాత అన్న పర్లేదన్న, ఓకే మీరు ఓకే అంటే ఓకే, మరి ఇమ్రా అన్నాడు అనుకోమో. రియల్ అన్న మీతో యాక్ట్ చేయడం కూడా, అంటే రియల్ లైఫ్ దాదాలు ఉంటారు కదా, అట్లా యాక్ట్ చేయడం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే మ్యామ్ నమస్తే మ్యామ్. మీ గురించి ఝాన్సీ గారు రోల్ చేసినప్పుడు మీ గురించి చాలా చెప్పారు మేడం. మీరు చాలా లెజెండ్, అంటే లెజెండ్ అనే ఒక పదం ఉంటుంది కదా మేడం, అందులో మీరు ఒకరు మేడం. చాలామందిని మీ మాటలతో వాళ్ళను మార్చడం అనేది అది ఝాన్సీ గారి రూపంలో జరిగింది. ఆ మేడంతో యాక్ట్ చేయడం కూడా మల్లేశం చేశాము. చాలా స్పెషల్ మేడం. ఈ సినిమా తర్వాత మీ గురించి మాట్లాడుకుంటారు.
మీరు ఒక చరిత్ర అవుతారు ఈ సినిమా ద్వారా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు